హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఈ మందారం మొక్క చూసారా, చాలా మీకు చూపించుదామని ఇలా ఉంచానండి. ఆకులు ఇలా పండు బారిపోయి దీనికి ఏదో తక్కువైంది కదండి, అందుకనే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వేసుకుందాం. దీనికి ఇలా పండు బారిపోతే ఏం చేయాలో చెప్తాను మీకు. ఇంకోటి మొగ్గలు కూడా రాలిపోతాయండి, ఉండవు. మొగ్గలు బాగా ఇదైపోయి ఎండిపోయి రాలిపోతాయి మొగ్గలు కూడా. అలాగ రాలిపోతున్నది అంటే మనకి మందారం చెట్టుకి కొంచెం ఇది తక్కువైనట్టేనండి. మనం మందారం మొక్క కేరింగ్ చూసుకుందాం ఇప్పుడు. ఇంకా ఇలా పసుపు ఆకులన్నీ తీసేయాలి. ఆకులు కూడా చూసారా, చిన్న చిన్న వచ్చాయి. మనం ఇప్పుడు ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టి బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, గ్రీన్ కలర్గా వస్తాయండి. ఇగోటి చూసారా, చిన్న చిన్న ఆకులు వచ్చాయి. మనం ఈ పసుపు పండు బారిపోయిన ఆకులన్నీ మాత్రం తీసుకుందాం. చూసారా, ఏం లేదండి, చాలా సింపుల్. ఇగటి గెత్తం తీసుకున్నాను, ఇది ఆవు గెత్తం. ఇందులో కొంచెం వేపపిండి వేసుకుందాం. మరి ఇంకా ఇగటండి, ఇది ఆవు పిండి. సరే, చాలా సింపుల్. ఈ మూడు మిక్స్ చేసుకొని ఇప్పుడు మందారం మొక్కలకి ఇచ్చుకుందాం. ఇంకోటి కాకులు చూసారా, ఏవో పెడుతున్నాను అనుకుని వచ్చేస్తున్నాయి పాపం. వాటర్ తాగడానికి వచ్చేయండి. ఒకటి వాటర్ తాగుతున్నాయి. ఎన్ని కాకులు వచ్చాయి చూసారా. చూసారా, ఇది ఇచ్చుకుందాం మందారం మొక్కలకి. మనం పండు బారిపోయి కదండి ఆకులు గట్టన్నా, వాటికి మనం ఈ వేప పిండి పనిచేస్తుంది. నెక్స్ట్ ఆవాల పిండి చాలా బాగా పనిచేస్తుందండి. మీకు నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ చూపిస్తాను ఎలా వచ్చిందో. చిన్న మందారం, వైట్ మందారం వేసానండి కొమ్మ, మొన్న చూడండి వచ్చింది. చూసారా, కనిపిస్తుందా. దీనికి కొంచెం ఇచ్చుకుందాం. చాలా సింపుల్ అండి. కంపల్సరీ ఆవు పిండి మనం వేసుకున్నామంటే మొక్కలకి బాగా పనిచేస్తుంది. చూసారా, ఇవి పెద్ద పెద్ద ఆకులతో మళ్ళీ వస్తాయి, అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా, అంతే, చాలా సింపుల్. మనకి ఆకులు పెద్ద పెద్ద ఆకులు కావాలంటే దీనికి మనం ఆవుగెత్తం వేసాం కదండి, చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి. ఆవుగెత్తం వల్ల బాగా పువ్వులు కూడా పోస్తాయి. ఇంకోటి సరే అండి, నెక్స్ట్ మళ్ళీ మీకు ఇది బాగున్నప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. అప్పుడు మీరే చూద్దరు కానీ కరెక్టా అని మీరే అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.